గాయస్. సో ఫైనల్ గా వీడితో అయితే మీట్ అయ్యాడు. వామ్మో, ఇది దొంగ ముఖంది ఇక్కడ ఉందా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈ రోజు అయితే మనం హారర్ టెల్ చాప్టర్ 3 లో ఫుల్ పార్ట్ ని కంప్లీట్ చేస్తాం. లాస్ట్ వీడియోలో మనం హాఫ్ పార్ట్ ని కంప్లీట్ చేసాం. బట్ ఏంటంటే నేను ఈ రోజు మళ్ళీ అక్కడ నుంచి ట్రై చేస్తే ఏమైందంటే గేమ్ అనేది మొత్తం రివర్స్ అయిపోయింది అండ్ నేను చాలా టైర్డ్ అయిపోయాను. కోపం కూడా బాగా వచ్చింది. సో అందుకే అనేది ఫుల్ గేమ్ పెడుతున్నాను అండ్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే మెయిన్ పార్ట్స్ కొన్ని కట్ చేశాను, లైక్ రికార్డింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కదా, సో అదంతా స్కేప్ చేశాను. దాంతో మనకు అంత సంబంధం ఉండదు. సో ఇక్కడ మనం అయితే ట్రాప్ తయారు చేస్తున్నాం. ఆ ట్రాప్ ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడే దొరికేస్తాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. సో మీకు కూడా అక్కడే దొరికేస్తాయి అండ్ ఈ గేమ్ ప్లేని చూసి మీరైతే మంచిగా ఈ గేమ్ ని అర్థం చేసుకోగలరు. అండ్ వీడి ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం బయటకు వెళ్దాం. అండ్ నేనైతే ఇప్పుడు సర్కస్ కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నుంచే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ కూడా అవుతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నాకు ఫ్యూజ్ దొరికేసింది. సో లెట్ గో గైస్, ఫటాఫట్ వెళ్ళి ఈ ఫ్యూజ్ ని అయితే అక్కడ ఫిక్స్ చేద్దాం అండ్ దెన్ ఏం జరుగుతుందో చూద్దాం. లాస్ట్ టైం ఇదంతా కంప్లీట్ చేశాను, బట్ ఈ రోజు అయితే చాలా దుబాక్ ఖరాబ్ అయింది. సో ఇక్కడ ఈ ఫ్యూజ్ ని అయితే నేను పెట్టడానికి వెళ్తున్నాను. ఇటు నుంచి వెళ్దాం. వాడు అక్కడ ఉంటే మాత్రం మనకి పెద్ద పంచి పడుతుందిరా నాయనా, కానీ వాడు అక్కడ లేదు కాబట్టి మనం అయితే ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒక ఐటమ్ ఉంది కాబట్టి ఐటమ్స్ ని కూడా తీసుకోవాలి, అది మనకి చెట్టు నరకడానికి పనికొస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ దాన్ని అయితే ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ మన డోర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఓకే, లెట్స్ గో. అక్కడ స్ట్రీట్ గా వెళ్తే మనకి మన ఐటమ్ అనేది దొరుకుతుంది ఇంకొకటి. సో ఇది ఇక్కడ దొరికింది, దీన్ని తీసుకొని మనమైతే వెళ్ళొచ్చు. ఇది మనకి ఈ ప్లేస్ లోనే దొరుకుతుంది మాక్సిమం. సో ఓకే, లెట్స్ గో. ఫటాఫట్ దీన్ని అయితే వెళ్ళి మన ఏంటిది సైకిల్లో పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ పెట్టేశాను అండ్ ఇక్కడ ఇంకొకటి మనకి ఇందాక అక్కడ ఉండే కదా సాస్, దాన్ని కూడా తీసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ మాక్సిమం ఇక్కడ కనిపించట్లేదు అండ్ మీరు స్టోరీ టెల్లింగ్ చూడాలి మొత్తం అంటే నేను లాస్ట్ వీడియో ఉంది కదా, అది చూడండి, మీకే అర్థమవుతుంది ఏ పార్ట్ కట్ చేశాను. అండ్ మనకి ఇక్కడ సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్ ని కూడా మనం పిక్చర్స్ తీసుకోవాలి. ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇంకొకటి అక్కడ జిప్ ఉంటుంది, ఒకటి అక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ దాని అయితే పిక్చర్ తీసుకుంటాను నేను. ఇవి మనకి మినిమం 7 కావాలి, నాకైతే ఫస్ట్ దొరికింది. అండ్ మీకు నా వీడియో చూసిన తర్వాత అర్థమైపోతుంది, బట్ ఇటు వచ్చేసాడు రా నాయన. సరేలే, దీంతో అయితే తప్పించుకున్నాను అండ్ స్టేట్ వెళ్ళి ఫటాఫట్ దీన్ని అయితే పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఫారెస్ట్ కి వెళ్దాం. అక్కడ కూడా మనకి 2 సింబల్స్ అయితే దొరుకుతాయి అన్నట్టు, ఈజీగా అక్కడే మనకి 2 దొరుకుతాయి. సో అక్కడ నుంచి కూడా ఫోటోస్ తీయచ్చు. సో లెట్స్ గో, ఫారెస్ట్ కి వెళ్దాం. అండ్ ఫారెస్ట్ కి వచ్చేసాను అండ్ దీంతో అయితే ఆ చెట్టు ఉంది కదా ఎదురుగా ఎల్లో కలర్ ది, దాన్ని అయితే నరికేయాలన్నట్టు. సో ఓకే, దీన్ని పటాక్సే నరికేసాను అండ్ ఇది పడిపోయింది. దానివల్ల ఏమైందంటే మనకి గోడ అనేది పలిగిపోతుంది. సో మనం దాని లోపలికి వెళ్ళొచ్చు అన్నట్టు. అండ్ దీన్ని తీసుకెళ్లి అటువైపు మనకి గడ్డి ఉంటుంది కదా, దాన్ని అంతా కట్ చేయాలన్నట్టు. అండ్ అక్కడ మనకి మష్రూమ్స్ దొరుకుతాయి, ఆ మష్రూమ్స్ ని మనం తీసుకోవాలి. సో ఫటాఫట్ ఇక్కడ నుంచి వెళ్ళి దీన్ని అయితే కట్ చేసేసాను. ఓకే, డన్, ఇక్కడైతే డన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మష్రూమ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే తీసుకుంటాను. ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనం గన్ తయారు చేస్తాం కదా, దానికి యూజ్ అవుతుంది. అండ్ ఇటువైపు ఇక్కడ నుంచి వెళ్తే ఇంకో సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ థర్డ్ సింబల్ ఇది అన్నట్టు. ఓ సెకండా, ఓకే. సో సెకండ్ సింబల్ ఇది అన్నట్టు అండ్ థర్డ్ది కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది, దాని లోపలికి వెళ్తే మనకు కనిపిస్తుంది. సో ఫటాఫట్ అక్కడి నుంచి వెళ్ళి దాని పిక్చర్ కూడా తీద్దాం అన్నట్టు మనం. ఓకే, వాడు ఎక్కడ ఉన్నాడో అటు సైడ్ ఉన్నాడు కాబట్టి లైట్ తీసుకుందాం అండ్ దీన్ని ఫటాఫట్ దీంట్లో పెట్టి అండ్ అక్కడ ఇంకో ఐటమ్ దొరుకుతుంది మనకి. సో ఐటమ్ ని కూడా తీసుకోవాలి. అండ్ ఓకే, లెట్స్ గో. ఇటు నుంచి ఇట్లా వెళ్ళాలి. సో ఇట్ సైడ్ నుంచి ఈ బాల్ అనేది మనం తీసుకోవాలి ఈ గాడ్ నుంచి, ఎందుకంటే ఇది కూడా మనకి యూజ్ పడుతుంది. అంటే నాకు యూజ్ పడలేదు, బట్ మీకైతే ఖచ్చితంగా పడుతుంది. మీరు కొత్తగా ఈ గేమ్ ని ట్రై చేసుకున్నట్టయితే మీకు యూజ్ అవుతుంది. నాకు యూజ్ పడలేదు, ఎందుకంటే నేను దీన్ని మార్నింగ్ నుంచి 2-3 టైమ్స్ ప్లే చేశాను కాబట్టి నాకు ఇది మొత్తం అర్థమైపోయింది గేమ్ అనేది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు డోర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇట్లా డోర్ తీసి ఇక వెళ్ళిపోవచ్చు, ఇక ఇక్కడ మనకి ఏం అవసరం లేదు. సో ఇప్పుడు నేను వెళ్తాను సర్కస్ కి, బట్ అంతకంటే ముందు మనకి ఇక్కడ మోజ్ కూడా దొరుకుతుంది, అది మన సమంత కి బ్యాండేజ్ రెడీ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం
ఇక్కడికి వెళ్దాం. ఓకే, సర్కస్కి వెళ్దాం. ఇక్కడ ఈ రెండింటిని కూడా ఇక్కడ పాడేద్దాం. అండ్ ఇప్పుడు మనం హోమ్కి వెళ్దాం. ఆ మోస్ అనేది కూడా లోపల పెట్టేస్తే మనకి ఏ ఐటమ్ ఎక్కడ ఉందో అనేది గుర్తుంటుంది. సో ఫటాఫట్ దీన్ని అయితే లోపల పెట్టేస్తాను. దీన్ని ఇక్కడ పెట్టేసిన తర్వాత మనమైతే మన పాత ఇంటికి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఫైర్ కి ఓకే. సో ఈ స్టోరీ మోడ్ కూడా మనకి ఆ వీడియోలో ఉంది, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఇట్ సైడ్ మనకి ఏం దొరుకుతుందంటే బ్యాండేజ్ దొరుకుతుంది. సో ఆ బ్యాండేజ్ ని మనం ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ ఐటమ్ కూడా దొరకదు. అండ్ ఇక్కడ సమంత కాల్ వచ్చింది. అండ్ సమంత ఏం చెప్తుందంటే లాస్ట్ లో కొన్ని పిక్చర్స్ అయితే కావాలి. అండ్ ఇక్కడ మేము ఏం చూసాము అనేది మనోడు చెప్తున్నాడు, ఇక్కడ దయ్యం కూడా ఉంది అనేది. సో అదంతా చెప్పేసిన తర్వాత మనం అయితే ఇక్కడ లింక్ ఉండవాలి. అండ్ ఇది కూడా మనం తీసుకోవాలి, ఇది మనకి సేవర్ కి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో పిక్ దొరికింది నాకు, సారీ సింబల్. సో దీన్ని కూడా నేను క్లిక్ చేసుకుంటాను. సో నా దగ్గర 4 సింబల్స్ అయితే కలెక్ట్ అయినాయి. అండ్ ఇంకా నాకు 3 కావాలి. ఆ 3 కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. ఆ 3 మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే సేవర్ లో దొరుకుతాయి అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, సో వాడు ఇటు నుంచి వస్తున్నాడు కాబట్టి నేను అటు నుంచి వెళ్ళిపోతాను. అండ్ అటు సైడ్ మనకి తాడు కూడా ఉండే, సో దాన్ని కూడా మనం తీసుకోవాలి, ఎందుకంటే అది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ షాక్ కూడా చూడండి, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ మనకి తాకిందంటే మన బాడీ మొత్తం షాక్ అయిపోతుంది. సో అందుకే జాగ్రత్తగా ఆడండి. అండ్ ఇట్ సైడ్ నుంచి మనం మన ఇంటికి వచ్చేసాం. అండ్ ఈ బ్యాండేజ్ అయితే ఇక్కడ లోపల పడేస్తాం. అండ్ ఇంకొక ఐటమ్ అయితే కావాలి. సో ఆ ఐటమ్ మనకి సేవర్ లో దొరుకుతుంది. సో పట్టాపట్ అయితే సేవర్ కి వచ్చేసాం మనము. అండ్ ఈ రాక్ ని ఇక్కడ దీన్ని ఇట్లా పడేసి అండ్ ఈ రాక్ అయితే తీసుకుంటాను. అండ్ ఇట్ సైడ్ మనోడు కనిపిస్తాడు, వీడిని కూడా మనం త్వరలోనే కాపాడబోతున్నాం. వీడిని కూడా ఎస్కేప్ చేపిస్తాం. సో వీడియోని ఇన్వైట్ చూడండి. అండ్ ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్ళే లోపే మనోడు వచ్చేస్తాడు. సో వాడిని ఇగ్నోర్ చేస్తూ మనం అయితే ముందుకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకి మనకి కావాల్సిన లిక్విడ్ అయితే ఇక్కడ ఉంది, దాన్ని కూడా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి 5th సింబల్ అయితే దొరికింది. అండ్ ఇంకా మనకి 2 సింబల్స్ కావాలి, అవి మనకి ఇక్కడే దొరుకుతాయి. సో దీన్ని ఇక్కడ రాక్ పడేసి అండ్ ఇక్కడ మనకి లిక్విడ్ దొరికింది కదా, దాన్ని కూడా మనం తీసుకెళ్ళాలి. ఓకే, అండ్ ఈ షాప్ తోటి నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు. ఇక్కడికి లాంగ్ వీడియో అయిపోతుంది. సో లెట్స్ గో, ఫటాఫట్ అయితే వెళ్దాం. ఇటు నుంచి వెళ్దాం. చూడండి నా బాడీ మొత్తం షేక్ అయిపోయింది. ఇటు నుంచి వీడు వచ్చేసాడు, వీడిని అసలు చూడనే లేదు. సో వీనికైతే ట్రాప్ వేసేసాను, దాంట్లో చిక్కుకున్నాడు వీడైతే ఈజీగా. అండ్ నేనైతే ఫటాఫట్ వెళ్ళి సమంత దగ్గరికి వెళ్ళి ఈ బాటిల్ అక్కడే పెట్టేస్తాను. బట్ అందుకంటే ముందు దీన్ని అయితే సేవ్ చేసేస్తాను. యాక్చువల్లీ నాకు దీనికోసం కావాల్సిన ఇంకొక ఐటమ్ ఉంటుంది, ఆ ఐటమ్ నాకు అవసరం పడలేదు. దీన్ని ఎట్లా ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు కాబట్టి నేనైతే దీన్ని సాల్వ్ చేసేసాను. మీకు తెలియకపోతే నేను చెప్తాను ఎలా అనేది. మనం ఇందాక దాని పేరేంది చెప్తానండి. ఓకే, ఎస్. సో ఇందాక మనం బాల్ తీసుకెళ్ళాం కదా, ఆ బాల్ ని అండ్ ఇక్కడ మనకి గ్రీజర్ ఉంటుంది. సో దాన్ని మనం దాని పేరేంది సర్కస్ లో ఒక తుపాకీ లాంటిది ఉంటుంది, దాని పేరు మర్చిపోయాను నేను. సో దాంతో కొడితే అక్కడ మనకు ఒక స్ప్రే వస్తుంది, దాంతో మనం ఈజీగా చేయొచ్చు అన్నట్టు స్ప్రే. దాంతో మనకి ఈ పజిల్ ఎలా సాల్వ్ చేయాలో అనేది కనిపిస్తుంది. అండ్ మీకు అర్థం కాకపోతే దీన్ని పాజ్ చేసి మరీ చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ఫైనల్ గా మన డోర్ అనేది అన్లాక్ అయితే అయిపోయింది అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మనకైతే ఏమేమి దొరుకుతుందో చూడండి. గ్రీజ్ అనేది ఇక్కడ నుంచే దొరుకుతుంది మనకి. అండ్ దాని పేరేంటి ఫ్యూయల్ బాటిల్ కూడా ఇక్కడ నుంచే దొరుకుతుంది. బట్ అది ఎక్కడుందో అనుకోవాలి. ఫ్యూయల్ బాటిల్ అయితే ఇట్ సైడ్ ఉంది. ఓకే, మీరు వచ్చేసాడు అనిపిస్తుంది నాకు. రావాలి, గ్రీజ్ దొరికింది. గ్రీజ్ కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. సో దీన్ని అయితే ఫటాఫట్ మన సైకిల్ దగ్గర అయితే పెట్టేస్తాను. ఓకే, వాడు ఇటువైపు లేడు కాబట్టి సరిపోయింది, లేదంటే సాగు ఉండేది మనకి. ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టేశాను. అండ్ మనం మళ్ళీ అటువైపు వెళ్ళాలి అండ్ ఆ బాటిల్ని తీసుకురావాలి, ఎందుకంటే దాంట్లో ఫ్యూయల్ నింపినామంటే సెట్ గైస్. మన పార్ట్నర్ అంటే అదే మన దోస్తులు కానీ అయితే ఇడిపించుకోవచ్చు అన్నట్టు మనం. సో ఎటువైపు చూసాను రా, ఓకే అటువైపు ఉంది, మర్చిపోయాను. సో దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లో ఇప్పుడు ఫ్యూయల్ నింపితే సరిపోతుంది. సో ఫటాఫట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఫారెస్ట్కి వెళ్ళాలి, ఫారెస్ట్ లోనే మనకు ఉంటుంది. సో ఫటాఫట్ వెళ్దాం విదౌట్ టైం వేస్ట్ చేయకుండా. ఓకే, సో ఇక్కడ నుంచి ఓకే
సో ఇప్పుడు మనం సర్కస్ కి వెళ్దాం. ఈ ఐటమ్ అనేది ట్రీస్ ని ఇక్కడే పాడేసి అప్పుడు మనం ఫారెస్ట్ కి వెళ్దాం. ఎందుకంటే ఐటమ్స్ కన్ఫ్యూజ్ అయిపోతాను కదా, సో అందుకే అని. సో ఇప్పుడు మనం బాటిల్ ని నింపుకున్నాం. అక్కడ అటువైపు ఉంటుంది మనకి. మనోడు అట్టే ఉన్నాడు, అంటే జాగ్రత్తగా మనం వెళ్ళాలి, లేదంటే సంపేషిందంటే మన దగ్గర ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్ రైట్, సో ఇక్కడ దాకైతే వచ్చేసాను. అండ్ ఫటాఫట్ ఇక్కడ బాటిల్ నింపేసుకుంటాను. అండ్ దీన్ని నింపేసుకున్నామంటే మన దోస్తుని ఈజీగా విడిపించవచ్చు మనం. సో ఓకే, ఐ థింక్ ఫుల్ అయిపోయింది. ఎస్, సో ఫటాఫట్ వెళ్ళి ఇప్పుడు మనం ఫటాఫట్ మళ్ళా సేవర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ దీన్ని ఓపెన్ చేశాను అండ్ సరిపోయింది. చలో గైస్, ఇంకా ఫటాఫట్ మన దోస్తు అన్నైతే విడిపిద్దాం. వాడు నాకు అసలు అర్థం కాలేదు, వాడిని మన దోస్తు కాడా లేదా ఏందా అనేది. అండ్ ఓకే, సో మనమైతే ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసాం. అండ్ దీన్ని అయ్యా ఇది కదరా, ఓకే ఇది. సో ఫైనల్ గా నేను దీన్ని అయితే పెట్టబోతున్నాను. అండ్ దీంతో మన దోస్త్ గారు అయితే ఈజీగా బయటకు వచ్చేయగలుగుతాడు. అండ్ మనోడు కూడా వస్తున్నాడు. సో ఫైనల్ గా మనకి దీనిలో ఉన్న మురికి వాటర్ అన్ని కూడా క్లియర్ అయిపోతున్నాయి. దీనివల్ల మన దోస్త్ గారికి రావడానికి ఈజీ అవుతుంది. సో ఫైనల్ గా మన దోస్త్ గారు అయితే వచ్చేసింది అన్నట్టు. అండ్ వీడు కూడా ఇటే తిరుగుతున్నాడు. చంపేస్తాడేమో అని భయపడుతున్నాను నేనైతే. ఓకే గాయస్, సో ఫైనల్ గా వీడితో అయితే మీట్ అయ్యాడు. బట్ వాడు చాలా అగ్లీగా ఉన్నాడు అనేసి కొంచెం దూరంగా ఉండు అని చెప్పాడు. ఓకే, అయినా చాలా రోజుల నుంచి అట్లానే ఉన్నాడు కదా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఇతని దగ్గర ఒక బుక్ అనేది ఉంటుంది. ఆ బుక్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీళ్ళ డాడీ ఇతనికి ఇచ్చారు అన్నట్టు. సో వీడైతే నాకు యూస్ఫుల్ ఉంటుంది, నాకు వ్యూ అని అడుగుతాడు. సో ఇతనైతే ఇచ్చేస్తాడు. ఓకే, సో ఫైనల్ గా ఇతనైతే తీసుకున్నాడు ఈ బుక్ ని. అండ్ అంతే, ఇక బుక్ ని తీసుకున్న తర్వాత వీళ్ళ సమంతకి ఇస్తాడు. అండ్ ఇక్కడ మనకి 6 సింబల్ కూడా దొరికేసింది. అండ్ 7th మనకి ఎక్కడ ఉంటుందంటే చెప్తాను, మర్చిపోయాను పేర్లు. అంత పెద్ద గేమ్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేనైతే. సర్కస్ లో ఉంటుంది మనకి 7th సింబల్ అయితే. సో వాడు అటు నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫటాఫట్. అండ్ ఈ బుక్ ని మనమైతే మన బేస్ దగ్గర పడేయాలి, లేదంటే మర్చిపోతాం, అన్ని కన్ఫ్యూజ్ గా అయిపోతాం. ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్ గా మన బేస్ కి అయితే వచ్చేసాను. అండ్ ఈ బాటిల్ ని ఇక్కడ పెట్టేసి ఇవన్నిటిని కూడా మనమైతే ఇప్పుడు బ్యాండేజ్ తయారు చేయడానికి అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు. సో ఫైనల్ గా అన్ని పెట్టేశాను. అండ్ ఫైనల్ గా అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆ పుస్తకం ఏదో ఉందో అది సమంత దగ్గరికి వెళ్ళి పాడేయాలి. ఎందుకంటే దానికి బ్యాండేజ్ చేసిన తర్వాత బుక్స్ అవన్నీ అప్పుడే ఈజీగా అవుతుంది కదా అనేసి ఫటాఫట్ పైన అయితే పాడేస్తాను. దెన్ ఏమవుతుందో అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడైతే పాడేసాను ఈ బుక్ ని. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఫొటోస్. అండ్ ఆ ఫొటోస్ మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అనేది సర్కస్ లో దొరుకుతాయి. సో వెళ్ళి సర్కస్ కి వెళ్ళి ఆ ఫొటోస్ ని అయితే కలెక్ట్ చేసుకోవాలి మనం. బ్యాండేజ్ అయితే రెడీ అయిపోయింది, బట్ మనకి ఫొటోస్ కావాలి కదా మెయిన్. సో ఫైనల్ అయితే సర్కస్ కి అయితే వచ్చేసాను. అండ్ ఈ గ్రీస్ ని అయితే తీసుకెళ్ళి సర్కస్ లోపల పెట్టేస్తాను. వాడు వచ్చేస్తున్నాడు చూడి. సో ఇక్కడ నుంచి వెళ్ళి వానికైతే పెట్టేస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఎస్, సో దీనికి పెట్టామంటే ఈ జిప్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి 7th సింబల్ అనేది దొరుకుతుంది అన్నట్టు. అండ్ దీన్ని అయితే క్లిక్ చేసుకున్నాను నేను. దీంతో అయితే మనకి 7 సింబల్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ మనకి ఫొటోస్ అయితే వచ్చేస్తాయి అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి ఒక కటర్ కూడా కావాలి. అండ్ అది ఇక్కడ పడేస్తాను దీన్ని ఫొటోస్ అయితే ఫస్ట్. అండ్ ఇక్కడ కట్టర్ ఉంది, దీన్ని కూడా తీసుకుంటాను. అండ్ ఓకే, అటు సైడ్ పడేసి ఇక దీన్ని మనం సైకిల్ దగ్గర పెట్టేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఫొటోస్ ని పెడతాను, ఎందుకంటే ఇప్పుడు సమంతకి ఫొటోస్ కావాలి మెయిన్ అయితే. అండ్ ఇటు సైడ్ దీన్ని కూడా తీసుకుంటాను. ఇది ఎందుకు అంటే మనకి ఇది వెపన్ దగ్గర యూజ్ అవుతుంది. సో ఇది ఫొటోస్ అయితే తీసుకెళ్ళి సమంత దగ్గరికి ఇస్తాను. సో ఫటాఫట్ సమంత దగ్గరికి వెళ్దాం. ఓకే, అండ్ సమంత కాల్ మంచిగా అయితే మనకి సమంత ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు. నేను దీన్ని కూడా ఇక్కడ పాడేస్తాను. లాస్ట్ టైం మన వీడియోలో అయితే సమంత ఆమె కాలుకి చైన్ ఉంటే ఆ చైన్ అయితే కట్ చేసుకోవడం వల్ల ఆమెకైతే కాలుకి చాలా డ్యామేజ్ అనేది వచ్చింది. సో అందువల్ల ఈ ట్రీట్మెంట్ యాడ్ చేశారు. బాగుంది గైస్, గేమ్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం అండ్ సమంతకి ట్రీట్మెంట్ అయితే చేద్దాం. అంటే ఈ బ్యాండేజ్ అయితే ఆమె కాలికి రాద్దాం. ఫైనల్ గా
ఆమె సమంతకి అయితే చేస్తాను అన్నట్టు. అండ్ ఇక్కడ కొంచెం స్టోరీ మూడ్ ఉంటుంది, దాన్ని అయితే నేను స్కేప్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఫొటోస్ అండ్ ఈ డైరీ అనేది మనమైతే సమంతకి ఇవ్వాలి. అండ్ దీని గురించి సమంతకి చాలా నాలెడ్జ్ ఉంది అని చెప్పింది. సో ఆమెకి మాక్సిమం కొన్ని తెలుసు అని చెప్పింది. బట్ ఇప్పుడు మనకి కావాల్సింది వెపన్, ఎందుకంటే మనమైతే ఆ విచ్ తోటి అయితే పోరాడడానికి వెళ్ళాలి. సో దానికోసం మనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ లైక్ బందూక్ కావాలి. అండ్ ఆ బందూక్ ఎక్కడ దొరుకుతుందో మనకు బాగా తెలుసు, మన పాత పెంట్ హౌస్ లో దొరుకుతుంది. సో మనం అయితే మన పాత పెంట్ హౌస్ వచ్చేసామన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఈ ట్రాప్స్ ని అయితే వేసేస్తాను, ఎందుకంటే మనోడు వచ్చాడంటే దీంతో అయితే చిక్కుకుంటాడు. అండ్ దీన్ని ఇక్కడ కట్ చేసేసాను. ఫైనల్ ఇది కట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఏంటి, ఓకే మనకు దూరం దూరం దాకా సంబంధం లేదు దీంతో. ఇక్కడ మనకి బందూక్ దొరకకపోతే ఇటు సైడ్ కి వచ్చేసేయండి, అటు సైడ్ మనకి ఈజీగా దొరికేస్తుంది. సో మనం వెపన్ అయితే దొరికేసింది. అండ్ దీనికి యూజ్ అయ్యే కెమికల్స్ అవన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకురావాలి. అది ఎక్కడి నుంచి అంటే సర్కస్ నుంచి దొరుకుతుంది. అండ్ ఈ మష్రూమ్స్ ని వెళ్ళి మనమైతే అక్కడ ఒక వాటర్ ది క్యాన్ ఉండే కదా, ఆ క్యాన్ లో అనేది వేసేసేయాలి. దాంతో మనకు ఒక లిక్విడ్ అనేది ఫామ్ చేసేస్తుంది. సో ఆ లిక్విడ్ మనమైతే మన అదే గన్ వెపన్ లో అయితే లోడ్ చేసుకోవాలన్నట్టు. దానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా కూడా మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి దీన్ని అట్ సైడ్ పాడేస్తాను. అండ్ ఇక్కడ నుంచి దిగి ఇక్కడ మనకి డ్రమ్ ఉంది కదా ఒకటి కొట్టేది, ఇక్కడ నుంచి కూడా మనకి కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నట్టు, లైక్ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే నా దాంట్లో ఆల్రెడీ ఐటమ్స్ ఫుల్ అయిపోయాయి అంటే సైకిల్ లో. అండ్ నాకు మళ్ళా ఈ ప్లేస్ వచ్చి మళ్ళా ఐటమ్స్ తీసుకొచ్చే ప్రాబ్లం వచ్చింది. బట్ ఓకే, ఫైనల్ గా నేను దీన్ని అయితే కంప్లీట్ చేశాను కదా, చాలా అనిపించింది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడే దొరికేస్తాయి, రెండు ఒక చోటే ఉంటాయి. సో ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఈ షీట్ అనేది కంపల్సరీ మనకు కావాలి. సో మనోడు ఇక్కడే ఉన్నాడు చూడండి, నన్ను చూసేసాడు. అండ్ చూడండి స్టార్కి వెళ్ళిండు, సక్కని పవర్స్ వచ్చినాయని సోకులు కొడతాను మనోడు. ఇవన్నీ ఇగ్నోర్ చేస్తూ మనమైతే మన ఐటమ్స్ ని అన్నింటినీ సైకిల్లో అయితే పెట్టేసుకుందాం, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. సో ఫస్ట్ అయితే మనం దీన్ని అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. సో ఈ ఐటమ్ అనేది నా దానికి రాలేదు. బట్ నేనేం చేశానంటే, ఇది ఎలా ఉందంటే పౌడర్ రాసుకునే దానిలాగా ఉంది. అండ్ చెత్తన కొడుకులు ఎవరు హారన్ కొడుతున్నారో తెలియదు బయట. సో ఈ ఐటమ్ ని నేను ఇక్కడ పాడేసి మళ్ళా సర్కస్కి వెళ్ళి ఆ ఐటమ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు మెయిన్ ఇదే కదా కావాల్సింది. సో మళ్ళా మన ఫామ్ కి అయితే వచ్చేసామన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఈ ఐటమ్ అన్నిటినీ కూడా లోపల పాడేసుకున్నాను ఫస్ట్ థింగ్, ఎందుకంటే మనోడు ఇటు తిరుగుతాడు కాబట్టి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి సకసక నేనైతే బయట నుంచి అన్ని లోపల తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే వీడు చాలా బ్యాక్ సైడే ఉంటాడు, ఫ్రంట్ కి అయితే రాడు. ఈ గేమ్ లో ఇది ఒక్కటి బాగుంది, వాడు ఫ్రంట్ కి వచ్చేస్తే మాత్రం మనం అస్సలు లోపలికి వెళ్ళలేం, కానీ చుట్టే తిరుగుతాడు గైస్. సో ఈ అన్ని ఐటమ్స్ ని కూడా నేనైతే ఇక్కడ పెట్టేశాను అన్నట్టు. అండ్ ఈ గన్ ని కూడా ఫైనల్ గా పెట్టేస్తే మనకి మన గన్ కంప్లీట్ అవుతుంది. అండ్ సమంత కాల్ వచ్చింది, సమంతకి ఎవరైనా ఎవరో దొంగ అంటే ఎవరో వచ్చారు అని చెప్తుంది సమంత అయితే. సో కిడ్నాప్ చేయడానికి. సో మేమైతే పైకి వెళ్ళి చూసేసరికి అయితే సమంత అక్కడ లేదు, ఆల్రెడీ వెళ్ళే ఉంది. అండ్ అక్కడ జస్ట్ ఉన్నది ఒక లెటర్, అది కూడా ఎవరిదో కూడా తెలియదు. సో ఇప్పుడు మనం ఫైట్ కి వెళ్ళాలి. ఎక్కడ అంటే సర్కస్ కి. ఆ సర్కస్ తో ఆ విచ్ తోటి అయితే మనం ఫైట్ చేయాలి గైస్. సో లెట్స్ ఫైట్ టుగెదర్. ఓకే, అండ్ ఇక్కడ నా వెపన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఈ వెపన్ ని తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఏం జరుగుతుంది అనేది మీరే మీ కళ్ళార్లా చూడండి. ఓకే, సో ఫటాఫట్ వెళ్దాము గైస్ మన చర్చ్ కి, సారీ సర్కస్ కి. అక్కడే ఆ నాటకం అంతా జరుగుతుంది. సో లెట్స్ సీ గైస్. అండ్ దీని అంతం ఈ రోజే మనం చూద్దాం. లెట్స్ గో. వావ్, ఇది దొంగ ముఖంది ఇక్కడ ఉందా? దీని సోప్ చూడండి ఎంత స్టైల్ కొద్ది మాట్లాడుతుందో. ఓ అమ్మో, దీని కళ్ళు చూడండి రా నాయన. ఓకే, ఓ వెనకాల వాడు ఉన్నాడు. ఓకే, ఆల్రైట్. యాక్టింగ్ చూడండి, భయపడుతున్నట్టు నటిస్తుంది. అరే ఓ
అసలు చూడలేదేమో అనుకున్నాను, బట్ చూసాడు. మనం చాలా తెలివి ఉంది గైస్. ఓకే, సో వీన్ మాస్క్ అయితే రిమూవ్ చేశాడు అండ్ వీన్ పెయి మొత్తం అయితే మార్కులు ఉన్నాయి. నాకైతే ఇటాచి సాస్కే గుర్తుకొచ్చాడు ఈ మార్క్స్ ని చూసి. ఓకే, ఇప్పుడు వీడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు, అంటే వీనికి. అండ్ దీనికి అనేది కోపం వచ్చింది, గన్ని పారేసింది. ఓ మై గాడ్. ఓకే, సో మనకి కాన్ఫిడెన్స్ బాగుంది. వాడు ఏమంటుండో, నాతో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఎక్కడున్నారు అని అడుగుతుంది. సో కొద్ది ఓకే, పర్లేదు గైస్. ఐ హోప్ మనకి ఎండింగ్ బాగా జరగాలి చాలు. నిజంగా చంపేస్తే ఓ మై గాడ్. ఓకే, ఓ షిట్. ఛీ గైస్, ఎండింగ్ అనేది లేదు దీనికి, నాకు అర్థమైపోయింది. సో ఈ వీడియో ఇంతే అన్నట్టు గైస్. దీనిది పార్ట్ 4 అనేది, చాప్టర్ 4 అనేది అప్కమింగ్ లో ఉంది. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది పోర్టల్ ఓపెన్ చేసి వేరే అమ్మాయిని ఎవరినో పిలిపించిందిరా నాయన. అండ్ ఇది ఎవరో కాదు, ఈ సిస్టర్ అంట. దీని ఫేస్ రిపీల్ ఎప్పుడు రా నాయన. సో బీ కంటిన్యూ గైస్, మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.